హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వాసు చిన్ని డైరీస్. సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. నిన్నటి రోజు మేము ఏమేమి వండుకున్నాం అనేది పెట్టాను. నిన్న ఫ్రైడే కాబట్టి మా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు. అండ్ నాకు ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమే. అండ్ సో ఆయన చికెన్ తెచ్చుకున్నారు, ఒక ½ కేజీ చికెన్ ఉండమని చెప్పేసి. సో చికెన్ వచ్చేసి ఈసారి నేను లాస్ట్ టైం ఒక రెసిపీ పెట్టాను లాస్ట్ సండే. సో అది డిఫరెంట్ రెసిపీ అండ్ ఇది డిఫరెంట్ రెసిపీ అనమాట. సో దానికి దీనికి సంబంధం లేదు. అండ్ ఇది నేను అంత క్లారిటీ కూడా ఏమీ అంటే ప్రతిదీ చూపించలేదు. నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను క్లియర్గా రెసిపీ మొత్తం చెప్తాను. ఇది వచ్చేసి మా అత్తయ్య గారి స్టైల్ రెసిపీ అనమాట. సేమ్ అంతా సేమే ఉంటుంది, బట్ అక్కడ నేను డిఫరెంట్ మసాలా యూస్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను ఏ మసాలా యూస్ చేయను అనమాట. జస్ట్ మన ధనియాల పొడులు ఉంటాయి కదా, పొడులు వేసేసి చేసేసాను. మసాలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుని అట్లా ఏం చేయలేదన్నమాట. సో అది రెసిపీ డిఫరెంట్గా ఉంటుంది, బట్ టేస్ట్ ఓకే. అది డిఫరెంట్ టేస్ట్, ఇది డిఫరెంట్ టేస్ట్, దేనికి అదే. ఇది మా హస్బెండ్కి ఇట్లా వండితే ఇష్టం అనమాట. అలా వండితే నాకు ఇష్టము అది. అండ్ చికెన్ అంటే ఆల్మోస్ట్ ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉందని ఏం అనుకోవద్దు, ఎక్కువ పడుతుంది. చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ నాన్ వెజ్ ఏదైనా సరే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, బాగా కుక్ అవుతుంది కూడా అట్లా. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకున్నాను. ఆనియన్స్ ఎంత మంచిగా వేగితే అంత బాగుంటుంది కర్రీ, గ్రేవీ అంత బాగా వస్తుంది అనమాట. బాగా వేగించుకోవాలి ఆనియన్స్ని. అండ్ పక్కన చిన్న కుక్కర్లో నేను ఒక 4 పీసెస్ మాత్రం సపరేట్గా కుక్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 1కి నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా రోజు 1కి స్టార్ట్ చేశానంటే ఆల్మోస్ట్ 1.5 అవర్ 2 అవర్స్ 1 అవర్ పడుతుంది. 1:32 అవుతుంది. సో అంతవరకు పాపని ఎందుకులే వెయిట్ చేయించడం అని చెప్పేసి తన కోసం స్పెషల్గా జస్ట్ ఉప్పు, కారం, పసుపు, చిన్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా అండ్ మసాలా కొద్దిగా వేసేసి చిన్నగా ఫ్రై చేసేసి తన మట్టుకు కుక్కర్లో వేసి పెట్టేశాను అంతే. అండ్ అది తనకి పెట్టాను. అండ్ మా కోసం వచ్చేసి కర్రీ అండ్ చారు కూడా ప్రిపేర్ చేశాను. చారు బాగా ఒక పొంగు వచ్చేలాగా బాగా మంచిగా పొంగిన తర్వాత దాంట్లోకి మనము తాలింపు వేసుకోవాలి. తాలింపు నేనేమి అంత పర్టికులర్గా చూపించలేదు, సెపరేట్గా రెసిపీ చేస్తాను నేను మళ్ళీ అన్ని రెసిపీస్. అలా తాలింపు వేసేసి నెక్స్ట్ చికెన్ కర్రీలో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి కుక్కర్ పెట్టేయడమే అంతే. అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా పాప కోసం చేశాను. సింపుల్గా ఇట్లా పీసెస్ మట్టుకు చేసి పెట్టేశాను అనమాట, చారేసి అంతే. పాపకు అంటే తన కోసం మళ్ళీ కర్రీ అయ్యే వరకు వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి అలా పెట్టేశాను అంతే. కర్రీ ఇలా ఉంది. లాస్ట్ టైం కర్రీ డిఫరెంట్గా ఉంటుంది, అది కొంచెం గ్రేవీగా ఉంటుంది. ఇది అలా ఉండదు, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నైట్ అలా మేము జస్ట్ టైంపాస్కి బయటకు వెళ్ళాం 10:30కి అట్లాగా. సో అది మాత్రం జస్ట్ అలా రికార్డ్ చేశానమాట. నైట్ కూడా ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే మేము ఉండే ఏరియా సైడ్ చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ ఇంకా బెటర్, మెయిన్ రోడ్కి వెళ్తే మాత్రం సిగ్నల్ దగ్గర ఆల్మోస్ట్ 5 minutes పడుతుంది మనం వెయిట్ చేయడం అనేది. చాలా ట్రాఫిక్ అనమాట ఇక్కడ మేము ఉండే ఏరియాకి. ఓకే, బాయ్ థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.